ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు ఘోర ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెళ్ళి లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదాం. రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు శాసనసభ్యుడు గూడెం మైపాల్ రెడ్డి ప్రమాదానికి గురైన వార్త నియోజకవర్గంలో ప్రజలను, ఆయన అనుచరులను ఆందోళనకు గురి చేసిందనమాట. హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్న సొంత కార్యాలయంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మంగళవారం ఏప్రిల్ 21 రాత్రి ప్రమాదవశాత్తు కింద పడిపోయారనమాట. బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కాలు జారి కింద పడడంతో ఘటన చోటు చేసుకుంది. అనూహ్య ప్రమాదంలో ఆయన వెన్నెముక భాగంలో తీవ్రమైన గాయమైందనమాట. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను జూబ్లీస్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ నిపుణులైనటువంటి వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతుందన్నమాట. సో వెన్నెముకకు గాయం కావడంతో వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే మైపాల్ రెడ్డి ప్రమాద వార్త తెలియగానే పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది స్థిరంగానే ఉందని, ఆందోళన పడాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం. కాగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఆరోగ్య